అమెరికా ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తోంది. మేబీ అమెరికాలో తలెత్తుతున్నటువంటి అంతర్గత విషయాలు, అక్కడ ధరల పెరుగుదల కావచ్చు, లేదంటే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు, లేదంటే ఆర్థిక సంక్షోభం కావచ్చు, వాటి విషయాన్ని డైవర్ట్ చేయడానికైనా అయ్యుండొచ్చు. లేదా ఆహ్, అప్రూవల్ రేటింగ్ పడిపోయినటువంటి ట్రంప్ తనని తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కావచ్చు. విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తుంది. అందులో భాగంగా సరే, సిరియా మీద దాడులు తప్పులేదు. అక్కడ ఉండేదే తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్ లాంటి. వాస్తవంగా ఐఎస్ఐఎస్‌ని పెంచి పోషించినోడే ట్రంప్. మళ్ళీ దాని మీద దాడులు చేయడం అది ఒక ఎత్తు. రెండోదొచ్చేటప్పటికి మెక్సికో అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయి మెక్సికో మీద ఆపరేషన్ చేసాం. మెక్సికోకి అధ్యక్షుడు నేనే అని చెప్పుకోవడం మరొక విచిత్రమైనటువంటి పరిణామం అయితే. ఆహ్, ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు మెక్సికో దిశగా భారీ ఎత్తున సైనిక బలగాల్ని పంపిస్తూ ఉండటం, ఇదే సారీ, వెనిజులా అధ్యక్షుడిని కదా ఎత్తుకుపోయింది. వెనిజులా మీద వెనిజులా అధ్యక్షుడు నేనేనని కూడా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు క్యూబా, మెక్సికో, బ్రెజిల్ లాంటి వాటికి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మెక్సికో దిశగా అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ వెహికల్స్ భారీ ఎత్తున మూవ్ అవుతున్నాయి మెక్సికో బోర్డర్ వైపుకి. అక్కడేమన్నా సంఘటనకి పాల్పడే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా మెక్సికోకి, అమెరికాకి అడ్డంగా గోడ నిర్మాణం లాంటి ప్రతిపాదనల్ని ట్రంప్ తీసుకొచ్చాడు. అయితే బైడెన్ వచ్చాక మళ్ళీ దాన్ని ఆపేశాడు. మెక్సికన్స్ క్యాజువల్‌గా వచ్చేస్తా ఉంటారు అమెరికాలోకి. డ్రగ్స్ అయితే మెక్సికోలో అదొక ఇండస్ట్రీ లాంటిది. కాబట్టి ఇప్పుడు మెక్సికో మీదన దాడి చేస్తాడా ఏంటనేది చూడాలి.